జల్ జలాం జశోంతేలో ఏమైంది? పద సంజ వచ్చింది, పదానికి చివర. ఇక్కడ పదం ఓకే లేదు, ఏమీ లేదు, ఒక చివర ఉండాలంతే. దాని తర్వాత ఇంకేం ఉండొద్దు. ఇక్కడ ఏం ఓకే చేసామండి ఇప్పుడు? ఆ ఇప్పుడు జలాం జశోంతి సూత్రం ఉంది కదా, ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ? అది అర్థమైంది కవిత. జలం చేస్తుంది, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తే చాలు. కాదు కాదు, చివరితో మ్యూట్. వావసానే ఎవరు ఆ కుమారి గారిది అనుకుంటాను సౌండ్. చూడండి కొంచెం ఆ మ్యూట్. అయితే ఇక్కడ చూడండి, ఐష్యత్ అంటే ఏంటిది? ఆ ఈష గతవ్ కదా, ఈష అవును, గతవ్. గతం. ఆ, వెళ్తున్నాడు. ఆ వెళ్తున్నాడు మందిరానికి అన్నాను, వెళ్తున్నాడు మందిరానికి అని చెప్పాను. సో ఇప్పుడు ఉమ్, ఐష్యత్ పెట్టేసి మందిరానికి అన్నప్పుడు నేనేం చేశాను? ఇంకా అక్కడ ఇంకో పదం తీసుకొచ్చిన, అవునా? ఉమ్, ఉమ్. ఐష్యత్ మందిరం అన్నా. ఓకే, కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఐష్యత్ మందిరం అంటే ఏమైపోయింది? అక్కడ ఇంకొకటి వేరేది వచ్చింది, అవునా? వేరేది వచ్చింది కాబట్టి ఇప్పుడు అది వావస అనే పని చేస్తుందా? పని చేయదు, ఎందుకని? ఎందుకంటే ఇంకోటి పదం వచ్చింది కదా పక్కన. అది ఓ, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఆ. అవసాన దశ ఇంకేముండద్దు అక్కడ, ఓకే, అర్థమైందా? డన్. అప్పుడే అది ఇప్పుడు వస్తుంది. అర్థమైంది. ఉమ్. కానీ బాగుంది కవిత. నౌ క్లాస్ ఇస్ గుడ్, యూఆర్ ఏబుల్ టు ఫీల్ అదే, గుడ్. ఇప్పుడు చిన్న చిన్నగా చెప్పుకోవాలి. ఇప్పుడు ఫస్టే ఇంతవరకు నేను చెప్పాను అనుకోండి, అప్పుడే వెళ్ళిపోతుండే, ఎవ్వరు ఉండరు, అవును, అవునా? అవును. సో ఇప్పుడు ఏంది, లేదు, నేను యువర్ రాయకపోయినా ఇంకా మీరు పాయింట్స్ గుర్తు చేసుకొని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. ఇక్కడ ఇంకా ఇది రాద్దాం, ఇది రాద్దాం, ఇది రాద్దాం అని చెప్తున్నారు. అది ఎంత పెద్దగా అవుతుందో చూడట్లేదు ఇప్పుడు. ఒక అవును. కొంచెము మనకి తెలిస్తే దాంట్లో ఇంక్లూడ్ చేస్తాం మనం, ఇంకా 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 అనేది అట్లా వస్తుంటది అనమాట. ఫస్టే మనం ఇట్లా చెప్తే ఇంకేమి రాదు, ఇక జీరో దగ్గరనే ఉంటాం, ఇక ఎప్పటికీ రాదు. నెత్తి ఖరాబ్ అయిపోతుంది, వెళ్ళిపోతాం, ఇక అంతే ఉంటది. కాదనమాట, అందుకే మెల్లమెల్లగా మెల్లమెల్లగా చేసుకుంటూ రావాలి కదా. ఏదైనా కూడా మీరు ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు, మీరంతా విన్నారు. సరే, రాయడం కానీ చదవడం కానీ ఎట్లా చేయాలంటే మళ్ళీ ఒక్కొక్కటిగానే చదవాలి. మొత్తం ఒకటేసారి ఇదంతా బుక్ పెట్టేసుకొని ఇదంతా ఈ రోజే చదవాలి అని కూర్చోవద్దు. ఎప్పుడైతే మనం అవును. స్టార్టింగ్ చేస్తామో మర్చిపోయినాం, అన్ని చేసినాం, ఇప్పుడు ఒకటి రెండే చూడాలి. ఇక ఇదంతా పెద్దగా ఉన్న ఇదంతా చూడొద్దు అనమాట. ఎంత మనము పైన ఒకటి రెండు అంతే. ఆ రెండు మంచిగా కంప్లీట్గా అర్థమైనాక మళ్ళీ మూడో స్టెప్కి వెళ్ళాలి, అట్లా ఉండాలి. బట్ ఇప్పుడు నాకు వరకు మీరు చెప్పినవి చాలు కదా. మీరు చెప్తుంటేనే క్లీన్ గా అర్థమైపోతుంది. ఉమ్, మళ్ళీ ఒకటి రెండు సార్లు మన అభ్యాసంలో మైండ్ లో స్థిరం అయిపోతాయి. అంతే. చూడండి, విల్ ట్రై టు రీడ్ దెమ్ ఆల్సో. గుడ్. ఇప్పుడు ఇది అర్థమైందా? ఆ, వర్ణాత్ పరః, అర్థమైంది. యది ఝల్ వర్ణాత్ పరః అవసానం విరామః వర్ణానాం అభావః. అవసానం అంటే ఏంటిది? వర్ణాల యొక్క అభావము. అభావం అంటే ఇంకేమీ లేదు, వర్ణాలేమీ లేవు అన్నప్పుడు మాత్రమే ఇది పని చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంది? వికల్పేన, వికల్పేన చెర్వర్ణం ఆదేశము అవుతుంది. ఓకే. చెర్ర అంటే వర్గాల యొక్క మొదటి అక్షరాలు కదమ్మా. ఒక వర్గాల పదం యొక్క ఉదాహరణ మొదటి, చెప్పండి. అదే చెర్రులకి మొదటి వర్గాల యొక్క మొదటి అక్షరాలను చెర్రులు అంటారు. ఇది కూడా యాక్చువల్గా. సో ఇప్పుడు చూడండి, చెర్రులు అంటే చాలా వస్తాయి. ఓకే, వావసాని కూడా పదాంతమే తీసుకున్నారు, ఇది కూడా పదాంతమే. పదాంతమే. ఇది కూడా పదాంతంలోనే తీసుకోవాలండి అనంత్ గారు. ఓకే. సో పదాంతమే కాబట్టి దానికి దీనికి ఏమి అన్నారు కదా, సో తేడా ఏమీ లేదు. మళ్ళీ మూడుగా ఉంటే మళ్ళీ ఒకటి కదా చేసుకున్నాం, అంతే. అంతే. ఓకే, అమ్మా థ్యాంక్ యూ. అమ్మ, చెర్రులు అంటే 8 వస్తాయి అమ్మా, 8 అక్షరాలు. అవును, కవిత గారు, శాశాసన కూడా వస్తుంది కదా. శేష సా కూడా వస్తుంది. అవును. చెప్పండి ఇందిరా గారు. ఇది విరామం అవసానము, విరామం అవసానమా? వావసానే జలామా? కాదు కాదు, విరామం విరామం అవసానం. ఇప్పుడు అవసానం అంటే ఏంటి మరి అంటే విరామో అవసానం. మళ్ళీ దాని తెలుగు అంటే వేరే భాషలో చెప్పాలి అంటే ఏంటిది? వర్ణాల యొక్క వివరణలో చెప్పాలంటే వర్ణాల యొక్క అభావం. ఇప్పుడు విరామం అవసానం అంటే అవసానానికి పూర్వమున్న జల్ ప్రత్యాహార వర్ణానిక?
అర్థం అది చివరగా ఉన్నటువంటిది ఇక లాస్ట్. కాదండి, వావసానే అంటే అవసానం అంటే ఆ ఆ, అది చివరిగా కదండి అవసానం అంటే. అవును. అంతే చివరిగానే. విరామో అవసానం అంటే అవసానానికి పూర్వమున్న జల్ ప్రత్యాహార వర్ణానికి. అవసానం అంటే ఏంటి అంటే విరామః. విరామః అంతే అంతే. అంటే ఇంకేమీ లేదు. మరి జల్లు జస్ట్ ఎందుకు అందులో అదే అక్కర్లేదు, విరామ అవసాన దట్స్ ఆల్. అక్కడ జల్లు ఉంటా ఇంకేమన్నా మొత్తానికి విరామం అనేది అవసానం. ఆ, ఆ విరామం విరామంలో ఏముండాలి అది చెప్తున్నాడు కదా. అది విరామంలో ఏదంటే అది ఉంటే కాదు కదా, అది చెర్రుగా. జల్లుంటేనే అవుతుంది. చర్రగా అవడానికి వదిలేయండి. నౌ వీఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ విరామ అవసానం. సో టు దట్ పార్ట్ ఇఫ్ వీ థింక్ వాట్ ఈస్ అవసానం ఇస్ విరామ, అది కదా మొదటి అర్థం. తర్వాత మన ఆ సూత్రం దగ్గర చర్ర ఉంటే జర్ర అవడం అన్ని తర్వాత మనం ఆడదు. ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ విరామ అవసానం. చివరగా విరామ అవసరం చివరగా అవసానం ఉన్నది. అంటే చెప్పుకున్నాం కదా, తెలుగులో చెప్పుకున్నాము. తెలుగులో అవసానం అంటే తెలుగులో అంతే కదండి మరి. అవును, ఇప్పుడు కవిత గారు ఇంకోటి కూడా చివరగా చెప్పారు, వర్ణానాం అభావః అని కూడా చెప్పారు. అది కూడా రాసుకున్నాం. అది కూడా రాసుకోవచ్చు దీనికి. ఇదేమో వర్ణాలు లేవు, వర్ణానాం ఏం వర్ణం లేవు. అభావః. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఏమంటున్నాము, ఇక్కడ మనము ఏం చెప్తున్నాము, ఇక్కడ విరామో అవసానం అని చెప్తున్నాము. అవునా? అవసానం అంటే ఏంటి అనే దానికి సూత్ర ప్రకారంగా చెప్పాలి అంటే ఏం చెప్తారు? వర్ణానాం అభావః. ఆ? వర్ణానాం అభావః. అభావః అది కాదు, అది సూత్రం కాదు, అది డెఫినేషన్. సంస్కృతంలో డెఫినేషన్. అంటే ఇప్పుడు విరామో అవసానం అంటున్నారు, దాన్ని ఏమంటాము? విరామో వర్ణానాం అభావః అంటే వర్ణాలు ఏమీ లేకపోవడం. తెలుగులో ఏదైతే చెప్పుకున్నామో దాన్ని సంస్కృతంలో ఏం చెప్తాము? వర్ణానాం అభావః. వర్ణాలు ఏమీ లేకపోవడం. ఓకే, వర్ణాల యొక్క భావము లేకపోవడం. ఓకే. అభావః అంటే ఏంటిది? భావము లేకపోవడం. అంటే అంటే వర్ణాలు భావం లేకపోవటం అంటే వర్ణాలు లేకపోవటం అని అర్థం. అంతే అంతే. అంతే అంతే. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు? విరామం అవసానం అంటే దానికి సూత్ర సంఖ్య ఏమొస్తుంది రాసుకోండి. యాక్చువల్గా ఇది వేరే. విరామ అవసానము 1, 4, 110 అమ్మా. ఎందుకు ఇది అవసానం? సంధ్యా సూత్రం. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, మీరు చెప్పేస్తున్నారు. ఓకే, అది అవసానం అనే పేరు పెడుతోంది కదా, అందుకని దాని అంతే. సంజ్ఞా సూత్రం. అంతే. అదే అది అడగాలి అనుకున్నా అంతే. ఒకటిలో ఉంటే సన్యాసూత్రమే కదా అవుతాయి, ఇంకా మరి దానికి అడగక్కర్లేదు కదా. ఒకటి అని వారు చెప్పిండ్రు కదా, మీ ద్వారా చెప్పించాలనుకున్నా. అచ్చా, అలా కాదు, మమ్మల్ని ఒకటిలో పరిభాష సూత్రాలు కూడా ఉన్నాయండి. ఇది అనంత్ గారు. అవునా? మరి కవిత గారు ఒకటిలో అన్ని సన్యాసూత్రాలు మనం చెప్పుకున్నాను ఎక్కడ దగ్గర. ఓకే అండి, ఓకే. ఫస్ట్ అయితే సంధ్యా సూత్రాలు ఎక్కడ వస్తాయంటే మీకు అది పరిభాష ఉంది, అది ఉంది, ఇది ఉంది కాదు. సంధ్యా సూత్రాలు ఎక్కడ వస్తాయి? అది ఒకటో అధ్యాయం అంతే. మాకు ఎవరు అంతేగాని చెప్పినా ఒకటో అధ్యాయంలో ఒట్టి సంజ్ఞా సూత్రాలు అదే లేవు, ఒకటి, చాలా రకాలు ఉన్నాయి. అదే ఒకటి అని చెప్పలేదు. ఇంకెక్కువ చెప్పకండి ఇన్ఫర్మేషన్. ఒకటే చాలు. సంధ్యా సూత్రాలు ఎక్కడ అలా కదమ్మా, వాళ్ళు అలా ఫిక్స్ అయిపోతున్నారు. లేదు ఫిక్స్ కాలేదు, ఫిక్స్ చేపిస్తున్నారు మీరు మళ్ళీ ఇప్పుడు. అలా కాదు కవిత, నేను దాంట్లో బయట తీసుకొస్తున్నాను. దాంట్లో అలా కాదు. మేము కవిత, మేము మా గురుగారు డల్లాస్ నుంచి చెప్పింది అది కరెక్ట్ గా రికార్డ్ చేస్తాం. మిగతా కొంచెం పక్కన పెడతాం. సరే, ఇదేంటిది? విరామ అవసానం అని చెప్పుకున్నాం కదండి. 1, 4, 110 ఇది. అయితే ఇదేం చెప్తుంది అంటే విరామం అంటే ఏంటో చెప్తుంది. సంధ్యా సూత్రం ఇది కదండి. అవసానం ఏంటి? అవసానం విరామః. అవసానం అంటే ఏంటి? విరామః. మరి విరామః అంటే ఏంటి అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? వర్ణానాం అభావః. ఏంటిది? వర్ణానాం అభావః. జస్ట్ విరామం అంటే దానికి జస్ట్ భాష. విరామం అనేది ఆల్రెడీ ఇచ్చేసిండ్రు ఇంకా. ఓకే, దాంట్లోనే విరామం అంటే ఏం చెప్పుకున్నారు? వర్ణానాం అభావః. ఏం రాస్తారు ఇక్కడ? ఇది సూత్రం కాదు, ఇది జస్ట్ డెఫినేషన్ లో అదేంటి పరిభాష అన్నమాట ఇక్కడ. వర్ణానాం అభావః విరామం అని రాసుకున్నాం కదా. లాస్ట్ సూత్రం అది 4వ పాదం.
ఇప్పుడు దీన్ని తెలుగులో ఏమంటాం? వర్ణానాం అభావ అంటే ఏంటిది? వర్ణముల యొక్క అభావము అంటే వర్ణములు ఏమీ లేకపోవడం. లేకపోవడం. వర్ణములు లేకపోవడం. అవును. అమ్మా వీళ్ళు సూత్రంలో ఏమి ఇచ్చారని చెప్పనా డెఫినేషన్? ఉమ్, పాణిని అష్టాధ్యాయిలో ఉమ్, వేరే రకం ఇచ్చారు దీని డెఫినేషన్. వర్ణానామ అభావ ఇవ్వలేదు దాని డెఫినేషన్. ఏమి ఇచ్చారంటే విరామ అవసాన సంజ్ఞకో భవతి. ఏదైతే ఏమీ లేకుండా ఉంటుందో ఆ ఎంటీ ప్లేస్ దానికే అవసాన సంజ్ఞ అని ఇచ్చారు వాళ్ళు సూత్రంలోనే. వర్ణానాం సూత్రార్థమే అది. అభావః అవసాన సంజకః భవతి. అంటే వర్ణానాం వర్ణానామం అనేది లేదు, అసలు వర్ణం అనేది అక్కడ తీసుకురాలేదు వాళ్ళు. విరామ విరామ అవసాన సంజ్ఞకో భవతి అంతే. మూడే మూడు ముక్కలు. ఆ ఏదైతే ఆ ఎంటీ ప్లేస్ ఉందో దానికే అవసాన సంజ్ఞ. దేంట్లో చూస్తున్నారు ఇప్పుడు? విరామం అవసానంకి చూస్తున్నారా మీరు? విరామం అవసాన అష్టాధ్యాయ బుక్ లో చూస్తున్నానమ్మా. మనకి ప్రథమావృత్తి ఉంది కదా, ఆ సూత్రంలో చూస్తుంటే అట్లా చెప్పారు దాంట్లో. అదే చెప్పారమ్మా. అదే అంటే ఫోటో కవిత పెట్టనా? గారు ఉమ్. మీరు ఫస్ట్ రాయించింది కూడా అట్లనే శుభరాత్రి గారు చెప్పినట్టే అవును, అంతే అనుకుంటున్నాను. రాయించినారు. అవును. ఎందుకంటే అవసానానికి పూర్వమున్న జల్ ప్రత్యాహార వర్ణానికి అని రాయించారు. ఉమ్. ఏంటి అవసానం? అవసానం అంటే ఏం లేకపోవడం అయితేనే కదా అంతే దాని ముందు. అంతే అంతే. ఏమి లేని దానికి పూర్వం ఉన్నదే అదే ఆ, రాయించారు. అట్లా అదే చెల్లి అదే నాకు అది ఇప్పటివరకు అదే కన్ఫ్యూజ్ అయింది. శోభనాద్రి గారు చదివిన తర్వాత క్లియర్. సో ఇప్పుడు ఏంటిది? అవసానానికి పూర్వం. అవసానం అంటే ఏం లేకపోవడం కదా. అవును. అంతే. అవును. అవసానం అంటే ఏమీ లేకపోవడం అంతేనమ్మా, ఇంకేం దానికి లేదు. అంటే పూర్వం అంటే ఏంటిది? ఏమి లేని దానికి పూర్వం ఏంటిది? జల్లు వర్ణం ఉండాలి అంతే. జల్ అప్పుడు అప్పుడు అది ఇదవుతుంది. ఉమ్. చెరుగా అయిపోతుంది. చెరగం చెర్ర వస్తుంది, చెర్ర వస్తుంది, అది కూడా వికల్పంగా వస్తుంది. ఉమ్. అంటే అంతే ఇక్కడ కదమ్మా? ఇక్కడ బా ఉంది కాబట్టి వికల్పం. ఇక్కడ వీఆర్ ఉమ్. మేకింగ్ ఇట్ మోర్ లిటరరీ. కాకపోతే ఇప్పుడు కవిత గారు చెప్పింది కూడా అదే కదా. ఇందులో అదే. ఏంటి వ్యత్యాసం? ఇప్పుడు ఈ లిటరరీగా మనం చెప్పుకున్న దాంట్లో కూడా అదే కదా అదే. ఉంటుంది. లేదు, చాలా చాలా వ్యత్యాసం ఉంది, మీరు గ్రహించండి. నేను ఎంపీ ఇంతకు ముందు చదివితే అది కాదన్నారు. అదే. అవసానానికి పూర్వమున్న అని చదివితే అది నాకు కూడా అర్థం కాలేదు. మీరు చెప్పిన దానికి అవును. ఇక్కడ పోల్చుకోవడానికి. శోభనాద్రి గారు అవును. చదివిన తర్వాత క్లియర్ అయింది ఇప్పుడు. ఏమన్నారు మీరు? మళ్ళీ చెప్పండి. అవసానానికి పూర్వమున్న జల్ ప్రత్యాహార వర్ణానికి అని నేను రాసుకున్నాను. అది చెప్పాలి మరి. యా ఆహా. అయ్యో రామ, మీరు వేరే వేరే ఏదేదో చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసేది అది వేరు. విరామం అవసానం అనడానికి మీరు చెప్పిన డెఫినేషన్. నేను వావసానే జలం అనే దానికి చెప్తున్నానండి. అదే. సో మీరు చెప్పింది అది. ఇప్పుడు శోభనాద్రి గారు చెప్పేది ఏంటిది? విరామో అవసానం అనడానికి చెప్తున్నారు వారు. అసలు అవసాన సంజ్ఞ దేనికి వస్తుంది అంటే ఇక్కడ వర్ణాలతో ఎటువంటి సంబంధం లేదు. ఆ, విరామ అవసాన సంజ్ఞ భవతి అంతే. దాని సూత్రానికి అర్థం, సూత్రార్థం. ఎవరి విరామము? ఎవరి విరామం విరామం? అంటే ఏమీ లేకపోవటం కదమ్మా విరామం అంటే. అదే ఏమి లేకపోవడం విరామం అంటే, అంటే ఒక నిమిషం ఆగండి. విరామం అంటే ఏం ఉమ్. లేకపోవడం. ఏమీ లేకపోవడం ఉమ్. అంటే ఏంటిది అక్కడ? ఇప్పుడు నువ్వు అక్కడ వర్ణాలకు జలవర్ణం, ఆ, జస్ట్ వర్ణమో లేకపోతే ఆల్ఫా బీటా అది ఏమీ కాదు ఉండకూడదు. అది కాదు అది కాదు ఉమ్. అది కాదు. వినండి. ఉమ్. నేను ఒక బాటిల్ పెట్టిన. బాటిల్ ఉంది కదా. ఉమ్. ఉమ్. ఆ బాటిల్ కూడా ఉంటే దానికి అవసాన సంజ్ఞ రాదు. బాటిల్ లేకపోతేనే అవసాన సంజ్ఞ వస్తుంది. లేదు, అట్లా కాదు. అంటే జస్ట్ బాటిల్ పెట్టిన, వస్తువుని పెట్టిన. వస్తువులు కాదు అక్కడ. విరామం అంటే ఇక్కడ వర్ణాలకి సంబంధించిన విషయం అని చెప్పాలి అక్కడ. అమ్మా ఇప్పుడు అష్టాధ్యాయి బుక్ లో మీరు ఇది ప్రథమావృత్తి మీ దగ్గర ఉంది కదా, తీసి చదవండి, కాదు, తెలిసిపోతుంది. అంతేకాదు. మీరు కిందకి వెళ్ళండి. అది అంతే చదవకుండా ఇంకా కిందకి వెళ్ళండి. ఉమ్. ఏం చెప్తాడు? డెఫినెట్ వివరణలో ఏమిస్తాడు? చదవండి. భాషార్థం ఉంది, చదవనా? చదవండి. విరామ అర్థాత్ ఆ, వర్ణోచ్చారణకే అభావ. అర్థమైందా? అది అంటే అర్థం ఏంటండమ్మా? వర్ణం ఏమి లేకపోతే కదా ఉచ్చారణ లేకుండా అదే ఉండేది మరి దానికి. మీరు వర్ణం అనేది చెప్పకపోతే మీకు అభావం అంటే మరి దేనికి అభావం? ఏమి అభావం అక్కడ? వర్ణం ఉందనుకో ఉచ్చారణ చేస్తాం, వర్ణం లేదు కాబట్టి అదే అది మరి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అదే భాషార్థము చూడాలి మీరు. అర్థమైందా? అదొకటే ఉమ్. చూస్తే సరిపోదు. అక్కడ ఏమిస్తాడు? అదే. చిన్నగా చెప్తాడు అంతే. ఇప్పుడు నువ్వు భాషార్థం విరామ చదువుకొని అర్థం చేసుకుంటావు. విరామ అర్థాత్ ఆ, వర్ణోచ్చారణకే అది అభావకి
అది చెప్పాలి మీరు. అవసాన సంజ్ఞ విరామం అంటే హోతి ఏంటి హై. అంటే వర్ణాలు లేకపోవడం అభావము. అది చెప్పాలి మీరు. వర్ణోచ్చారణ అంటున్నాడు, వర్ణాలు అంటున్నాం మళ్ళీ చూడండి. అదే వర్ణాలు ఉచ్చారణకి ఉచ్చారణ. అభావం. వర్ణం ఏం చేస్తాము? ఆ. ఉచ్చారణ చేస్తాం, ఉడికే రాయం కదా. ఉమ్. అదే. కాబట్టి అవసాన సంజ్ఞ అంటే అసలు వర్ణం అనేది ఏది లేకుండా ఉండక ఎంటీ వర్ణం ప్లేస్ ని ఉంటేనే ఉచ్చారణ వస్తుంది. ఫస్ట్ ఉచ్చారణ ఎట్లా వస్తుందండి? వర్ణం లేకపోతే వర్ణం ఉచ్చారణ కూడా ఎట్లా ఉండదు వస్తుంది? అనమాట. అది అవసాన సంజ్ఞ అంటే వర్ణము ఉండదు. అదే మరి అర్థమైంది ఇప్పుడు ఇక్కడికి వచ్చాక. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎవరు మన శోభనాథ్ గారు చెప్పిన దాంట్లో ఏతేభ్య కిమపి నా యచ్చ నాశయిష్యంతి అన్నాం అనుకోండి, అక్కడికి అది విరామమేనా? ఇంకా దాని తర్వాత వర్ణాలు ఉంటాయి కదా, స్టార్ట్ అవుతుంది. నాకు ఆ విధంగా కొంచెం చెప్పండి ఎలాగైనా మీరు, శోభనాథ్ గారు. ఇప్పుడు ఒక వాక్యం తీసుకోండి, ఏదో ఒకటి. నేను ఒక వాక్యం ర్యాండమ్ గా చదివాను. ఒక వాక్యం తీసుకొని అది క్లోజ్ అయిన తర్వాత అది అవసానమే కదా. ఇప్పుడు మీరు మరి ఏం అక్కడ చెప్పారండి? ఆ? మీరు ఏదో చెప్పారు కదా, చెప్పండి మళ్ళీ ఇంకోసారి చెప్పండి. చెప్తాను. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే మీరు అంత పొడుగు ఏతేభ్య, చెప్పొద్దు, ఒక 3-4 ఇది పదాలు ఉండేది చెప్పండి, ఎక్కువ పొడుగు. అదే ఏతేభ్య కిమపి నా యచ్చ నాశయిష్యంతి అన్నారు కదా. ఆ, ఫస్ట్ ఏతేభ్య ఒక పదం ఉంది, దాని తర్వాత ఇంకో పదం ఏం చెప్పారు? కిమపి. అక్కడ ఇది అవసాన సంజ్ఞ లేదు, ఎందుకంటే ఏతేభ్య వెంటనే మళ్ళీ ఇంకొక పదం మొదలైపోతుంది. ఓకే, ఉన్నది కాబట్టి. ఓకే, ఉండండి. అర్థమైంది. అట్లాగే రెండో పదం ఉంది, దానికి వెంటనే మూడో పదం స్టార్ట్ అయిపోతుంది, అక్కడ అవసాన సంజ్ఞ లేదు. నాలుగో పదం ఉంది, దాని తర్వాత ఇంకా పులి స్టాప్ పెట్టేశారు కాబట్టి దాని తర్వాత ఇంకా వర్ణాల అభావం ఉంది కదండి, వర్ణాలు ఏం లేవు కదా, అక్కడ అవసాన సంజ్ఞ వస్తుంది. అది ఓకే. అవసాన సంజ్ఞ ఇప్పుడు ఒక విధంగా ఇప్పుడు ఎలా తీసుకున్నాం, ఇప్పుడు ఏతేభ్య కిమపి నా యచ్చ అన్నాం అనుకోండి, ఆ చ అనేది అవసానం అంటారా మీరు? చా అనేదాన్ని అవసానం అనండి, చా అనేదాన్ని అవసానం కాదు. చాకి ఏమి తర్వాత ఏమీ లేదని. లేకుండా ఆ తర్వాత ఉన్నటువంటి ఏమి లేదు చూడండి అది. అవును, అప్పుడు ఆ ఎంటీ ప్లేస్ శూన్యం. దట్ ఈస్ నాట్ అవసానం అవసానం అంటే అంటాం. అది తెలుసు. ఎందుకంటే ఇప్పుడు అవసానం అనేది వాడుక భాష, నా వరకు అవసానం అనేది వాడుక భాష. ఇక్కడ అదే సంస్కృతంలో మీకు మనం అర్థమైంది అవసాన మాట్లాడుకున్నాం. సంజ్ఞ ఇప్పుడు ఎక్కడ అవసాన సంజ్ఞ వచ్చిందో. చా తర్వాత చెప్పండి, అవసాన సంజ్ఞ ఎక్కడ వచ్చిందని ఆ అడుగుతున్నారు. తర్వాత ఉన్నటువంటి అవును 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 అవును. ఉన్నట్టు సార్, ఆయన క్వశ్చన్ కరెక్ట్ గా అడుగుతున్నారు. ఒకసారి అవసాన సంజ్ఞ అనేది ఇప్పుడు అవసాన సంజ్ఞ అంటే నాకు అవసానం అనే పేరు ఎక్కడ వచ్చింది అంటారు, సంజ్ఞ అంతేనా? అంటే పేరు కదండి, సంజ్ఞ అంటే పేరు కదా, అవసానం అనే పేరు ఎక్కడ వచ్చిందని అడుగుతున్నా నేను. పేరు ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు యచ్చ అనేది క్లోజ్ అయింది కాబట్టి అది అవసానం, అంతే. ఏంటి అక్కడ ఏది ఆ చా అనేది అవసానమా? చా తర్వాత ఇది చెప్పొచ్చా అండి? ఇది మనము అది అమ్మమ్మ ఒక్క నిమిషం, ఇంద్ర గారు ఒక్క నిమిషం ఉండండి. ఈ చాక పక్క అవతల ఏమీ లేని తనం ఏదైతే ఉందో దాన్ని, ఆ ఎంటీ ప్లేస్ ని అవసాన సంజ్ఞ అంటారండి. చాకి అవసాన సంజ్ఞ రాదు. ఓకే, ఎనీవే విల్ టేక్ ఎ క్లారిటీ ఆన్ దిస్. నాకు ఇలా అనిపిస్తుంది, చూద్దాం. ఓకే, చా తర్వాత ఉన్నటువంటి ఖాళీ స్థలం, దానిని వర్ణాలు ఏమీ లేవు కాబట్టి దానిని అవసాన సంజ్ఞ అంటారు. అది ఇక్కడ కొంచెం కవిత, మీరు ఇక్కడ కొంచెం రాయండి కవిత, ఒక లైన్ రాసి ఒక బ్లాంక్ బాక్స్ పెట్టి ఇది అవసానం అని చెప్పండి. దాన్ని సల్షోరుహు అని రాయండి కవిత గారు. రాయండి కవిత, అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ ఏంటి? వర్ణానాం అభావ, వర్ణములు లేకపోవడం. అవునా? దానికి ఉదాహరణగా ఏం చేయొచ్చు మనము? వావస్థానికి ఉదాహరణ రాసుకోండి. వాక్కు కూడా రాయొచ్చు. ఉదాహరణకి అంతే, అదే రాసుకుందాం. అప్పుడు రాసుకోండి, ఉదాహరణ అని పెట్టేసుకొని. ఇప్పుడు మనకి రూపసిద్ధికి అయిపోయింది ఇది ఇంతే. ఓకే, వేరే దాంట్లోకి వెళ్దాం. ఓకే, ఇది కూడా కొంచెం క్లారిటీ, ఇప్పుడు అవసానం అనేది కూడా క్లారిటీ మీరు ఇవ్వగలరు కదా అని బ్రాకెట్ లో పెట్టేసుకోండి. ఓకే, ఇదంతా బ్రాకెట్ లో పెట్టుకోండి. ఇప్పుడు అవసానం అన్నాం కదా, అవసానానికి ఉదాహరణ వర్ణానాం అభావ. అంటే ఇక్కడ మీకు మంచి ఉదాహరణ ఇస్తాను చూడమ్మా, మంచి ఉదాహరణ. బాగా ప్లస్ సు వచ్చిందమ్మా, సు, దానికి అవసాన సంజ్ఞ వస్తుంది, అది చెప్పండి అమ్మా. బాగా ప్లస్ సు తీసుకోండి. ఎందుకు? ఓకే, సో ఏదో తీసుకోండి కదా, మాకు అది క్లారిటీ కావాలి. అదే. సో ఇప్పుడు వేరేది మంచిగా ఇది తీసుకుందాము.
తీసుకోండి ఇప్పుడు తీసుకోండి వాక్ వాక్ అనేది ఉందండి. వాక్ ఉమ్. అనేది ఒక శబ్దం. ఇక్కడ రాయండి కదా. వాక్ అంటే ఏంటిది? వాక్ అంటే అందం. వాచ్ అంటే వాక్ అంటే శబ్దం, ఒక పదం. వాక్ మాట, శబ్దము అట్లా కదా. మాట, శబ్దం. ఓకే. సో ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు ఇక్కడ వాక్ అన్నాను, ఇంకేమీ లేదు. ఓకే, ఉమ్. ఏమీ లేదు. ఉందా? లేదు. లేదు. సో ఇప్పుడు ఏమి లేకపోతే మనకి ఏమొస్తుంది? ఇప్పుడు జలాం జశోంతే వస్తుంది. ఇది జల్లు అవును. వర్ణంగా మనం డిసైడ్ చేస్తాం కాబట్టి ఏమైంది? అది జల్లు వర్ణంగా అయిపోయి అది జష్ వర్ణంగా మారింది. అప్పుడు ఏమైంది? వాగ్ అయింది. అవును. అయిన తర్వాత ఇప్పుడు దీని ఆ. తర్వాత ఏమన్నా ఉందా ఇంకా? ఏం లేదు. ఏమీ లేదు. సో అప్పుడు ఏం చేస్తాం? థర్డ్ లెటర్ ఫస్ట్ లెటర్గా రావాలి. వావసానే. ఏం చెప్తుంది అది అక్కడ? వావసాన ఏమన్నారు? వావసాన అవసాన దశలో ఉన్నటువంటి జల్లు వర్ణము దేని చరవర్ణం అవుతుంది. చరవర్ణం వర్ణంగా అవుతుంది. మారుతుంది. అంటే ఇప్పుడు ఏమైంది? వాక్ అయింది మళ్ళీ. చరవర్ణం అంటే వదిలేస్తారు. ఓకే, వాక్ అయింది. ఓకే. అర్థమైందా? ఇది పైదేమో పైనుంచి కిందకి రావడానికి జలాం జశోంతే. అవును. అక్కడ రాయండి అమ్మా, అది రాస్తే బాగుంటుంది. అది రాసుకున్నాను, నేను రాసుకున్నాను. జలం జశంతే. ఓకే. ఇక్కడ ఈ వాగ్ నుంచి ఇక్కడ కిందికి రావడానికి ఏమైంది? వావసాన. వావసాని. వావసాని. వావసానే చర్ర. చెర్రలు. ఇది చెర్రగా మారుతుంది. ఓకే. ఏది? జల్లు వర్ణం ఉండాలి. వావసానలో ఏముంది? వావసానే జలాం చర్ అని రాసుకోండి. వావసానే జలాం చర్ర. ఒకసారి రాసుకుందాం. అంటే జల్లు వర్ణం అనేది చెర్రగా మారుతుంది. జలాం అంటున్నాము. జలాం అనేది ఏంటి? షష్ఠి. చెర్ర అనేది ప్రథమ. కాబట్టి షష్ఠిలో ప్రథమ రావాలి. జల్లు వర్ణానికి చెర్రగా ఆదేశం కావాలి. అర్థమైందా? జలాం చర్ర. వావసానే జలాం చర్ర. ఓకే. సో ఇప్పుడు వావసాని అనేది ఏంటిది? వావసానే జలాం చర్ అన్నారు. కరెక్టే. వా అనేది లేదా అని కదా, వికల్ప రూపం అని. అవును. అవును. తర్వాత అవసానే అంటే ఏంటిది? అది ఏ రూపంలో ఉంది? విభక్తిలో సప్తమిలో ఉంది. అది అవసరం సప్తమి. 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 సప్తమి పరంలో. ఏకవచనం. పరములో ఉండాలి అంటున్నాము. మళ్ళీ తర్వాత ఓకే. ఏమంటున్నాము? జలాం అంటున్నాము. జలాం అంటే ఏంటిది? జలం అంటే షష్ఠి. షష్ఠి. అవునా? అంటే ఏంటిది? అవసానము అనేది ఎక్కడుంది? పరములో ఉంది. అంటే దాని తర్వాత ఏమీ లేకపోవడమే అవసానం కదా. అవును. ఏమీ లేదు అనేది పరంలో ఉంది. తర్వాత జల్లు వర్ణం ఎక్కడ ఉండాలి? దానికి ముందు ఉండాలి. దేనికి ముందు? ఏమీ లేదు అనే దానికి ముందు. అవును. అవునా? సో జల్లు వర్ణం. ఇప్పుడు ఇందిరా గారు చెప్పిన డెఫినేషన్ వస్తుందా చూడండి. జల్లు వర్ణానికి ముందు ఏమున్నది? ఒక నిమిషం. జల్వర్ణం ఉంది. జల్వర్ణం ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు రాస్తాను చూడండి. ఇప్పుడు ఇది జల్ అండి. ఓకేనా? ఫస్ట్ మనం ఈ సప్తమి రాద్దాం ఫస్ట్. ఓకే, సప్తమి ఏం చెప్తుంది? అవసానం. ఎంటీ స్పేస్. ఎంటీ స్పేస్ ఇది. ఓకే. ఎంటీ స్పేస్ తర్వాత ఏమంటున్నది? ఇది సప్తమి. తర్వాత ఏమన్నాము? జలాం అన్నాము. జలాం అనేది ఏంటిది? జలం అంటే జల్ One, two, three, ప్రకారం four. ఉన్న అక్షరం. షష్ఠి. షష్ఠి. జలాం అంటే ఏంది? విభక్తి చెప్పండి. షష్ఠి. 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 వావసానే అనేది ఏంటిది? వావసానే. వావసానే అనేది ఏంటిది? సప్తమి. 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 కాబట్టి ఎక్కడ రాస్తావు అది? పరంలో. పరంలో. వా అవసాని. వా తీసేయండి. వా అవసరం లేదు. వా అనేది వా వికల్పం. అనేది అవ్యయం అమ్మా. వా అవ్యయం అనుకుంటా. అవును. సో ఇప్పుడు ఏంటిది? అవసానే అని చెప్పుకుందాం ఇక్కడ. ఓకే. ఓకే. అవసాని. అవసాని అనేది ఏముంది? సప్తమిలో ఉంది కాబట్టి అవసాని అంటే పరంలో రావాలి. ఇది. అవసాని అంటే ఏం రాస్తాం? ఏం రాయము. ఎంటీ స్పేస్. అది పరం, సెవెంత్ విభక్తి కాబట్టి. తర్వాత చెర్ర అనేది చెరహ. చెరహ అనేది ఏంటిది? ఇది ప్రథమ. సరమైన ప్రథమ. ఇది ప్రథమ. ఓకేనా? ఉమ్. అప్పుడు ఏమైంది చెప్పండి ఇక. జల్లు స్థానంలో చెర్లు వస్తాయి. వస్తాయి. ఎప్పుడు వస్తాయి? అవసానం పరంగా ఉన్నప్పుడు. ఇక్కడ దీన్ని ఇప్పుడు అవసానం పరంగా ఉన్నప్పుడు, అంటే అవసానానికి పూర్వము జల్లు ఉన్నప్పుడు, అంటే ఏమీ లేని దానికి పూర్వము జల్లు ఉన్నప్పుడు ఆ జల్లు స్థానంలో చెర్ర వస్తుంది.
అంతేనమ్మా. కరెక్ట్. అంతే అంతే కదా? అంతే. అవసానం ఉమ్, అంటే ఏమీ లేదు. ఏమీ దానికి ఉమ్, పుట్టడం ఉండాలి, జల్ ఉండాలి. ఉమ్. ఏమీ లేని అంతే దానికి అంతే ఇంకేం జల్ లేదు. ఉండాలి. ఆ జల్ అలా ఉంటే చెర్ర వస్తుంది. లేదంటే ఏం అంతే. చెప్పాలి, జల్ స్థానంలో చెర్ర వస్తుంది ఎప్పుడంటే జల్ తర్వాత ఏమీ లేకపోతే అలన్నా చెప్పవచ్చు. అవును. ఇలా అయితే రెండు వాక్యాలు అవుతుంది, ఇదైతే ఒకటే వాక్యం అవుతుంది. సప్తమి నుంచి తీసుకుంటే ఒకటే వాక్యం అవుతుంది, షష్ఠి నుంచి తీసుకుంటే రెండు వాక్యాలు అవుతాయి. కానీ అంతేనమ్మా, నాకు ఇక్కడ కరెక్ట్ గా నా ఎక్స్ప్లెయిన్ సం- చేశారు. నాకు ఇక్కడ సందేహం కవిత. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ అవసాన దశ అనేది ఈ బాక్స్ అనుకుందాం, ఎంటీ అని రాశారు కదా, అది బాక్స్ అనుకుందాం. సి దట్ దశ హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అస్, బికాస్ ఇక్కడ ఈ పదం ఇక్కడ అవసానం అయిపోతున్నది, దీని తర్వాత స్పేస్ ఉందో లేదో సపోజ్ ఏమీ లేదు, మీకు ఏం లేదని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది చూపిస్తున్నట్లు అంతే, ఇదేం లేదు ఇక కదా. ఓకే, దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ మీరు ఏంటి చెప్తున్నారు, దానికి లెర్నింగ్ ఏంటారు, ఆ లెర్నింగ్ ఇన్కల్కేషన్ అది కాదు కదా. మనం ఇప్పుడు వీఆర్ గుడ్ ఎనఫ్ టు లెర్న్ దట్ దిస్ ఇస్ ది ఎండింగ్, సో దిస్ ఇస్ అవసానం, అంతే కదా. అంతే, ఓకే ఏమీ లేదు ఇంకా. వర్ణాల యొక్క అభావం అంటే వర్ణం అంతే. ఏమీ లేదు, ఏమి ఓకే వర్ణం లేదు అక్కడ. ఓకే, ఫైన్ ఫైన్, ఎక్కడ నేను అదే పదాంతం, చెప్తున్నాను. ఇదంతా కూడా మళ్ళీ ఎక్కడ జరుగుతుంది, పదాంతములో అన్నమాట. అవును ఓకేనా? అవును, పదాంతంలో. సో అప్పుడు ఇప్పుడు నేను నేను ఎందుకు చూడండి, రాముడు వెళ్ళాడు అన్నాను, వెళ్ళాడు అని చెప్పాను. వెళ్ళాడు అని చెప్పిన తర్వాత ఇంకో వాక్యం రాస్తున్నాను, అంటే ఈ వెళ్ళాడు అన్న తర్వాత వాక్యం అయిపోయింది. ఓకే, ఇంకా దానికి కంటిన్యూషన్ ఏమీ లేదు. ఓకే వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు అన్నప్పుడు, వెళ్ళి అన్నప్పుడు దాని తర్వాత ఇంకున్నాయి. అవును ఓకేనా? సో ఇప్పుడు వెళ్ళాడు అనగానే ఇది పదం అయిపోయింది, ఐ మీన్ ఒక అవును కంప్లీట్ పదం అయిపోయింది. ఓకే. అప్పుడు ఇక్కడ అవసానం అయింది, ఈ పదం అనేది ఇక్కడ అవసానం అయింది. Correct. కానీ ఇప్పుడు ఈ పక్కనున్న మీరు ఆ బాక్సే అవసానం అని చెప్పడం ఈస్ నాట్ కరెక్ట్ అని నేను అంటున్నాను. ఎంటీ స్పేస్ యు ఆర్ షోయింగ్ ఇట్ టు us ఓన్లీ టు నో దట్ అంతే అంతే, మీకోసం చూపించిన అట్లా, అక్కడ ఏమిటి అంటే అక్కడ ఏమి ఉండదు అంతేగాని అనేది అట్లా చూపించిన. దట్ బాక్స్ ఓన్లీ అవసానం అని చెప్పకూడదు అన్నాను. ప్రాబ్లీ నాకు తెలిసినంత వరకు శోభనాద్రి గారు ఆ బాక్స్ అవసానం అంటున్నారు, అందువల్ల నేను కొంచెం చెప్తున్నాను అనమాట. అదే సో అదనమాట. ఓకేనా, ఏమీ లేకపోవడం, ఇంకేం లేదు. ఏమీ లేదంటే ఏంది, వర్ణాలు ఏం లేవన్నమాట, ఎంటీ స్పేస్, ఎండి. ఎంటీ స్పేస్. దాన్నే వర్ణానం అభావం అంటారు. ఎనీవే ఇప్పుడు మన క్లారిటీ వచ్చింది కదండి, ఎవ్రీబడి ఈస్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఇట్స్ క్లారిఫైడ్. అదే అలాగ డిస్కస్ చేసి తెలుసుకుంటే ఇంకా మర్చిపోకుండా ఉంటాం అంతే. అవునండి అవునండి, లేదు అక్కడ మీరు ఆ ఎంటీ బాక్స్ ఉన్న స్థలమే అవసానం అన్నప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది. అందుకే నేను బాటిల్ పెడితే అది ఓకేనా అని అడిగిన కదా. ఓకే, రైట్ రైట్, డన్, థ్యాంక్ యూ. అమ్మా నాకు సందేహం ఉంది, అడగనా? అడగండి అడగండి అడగండి. ఇప్పుడు ఇదేంది, ఇది రాసుకున్నారు కదా, జలాంజశంతే ద్వారా ఏమైంది, వాగైంది, తర్వాత వాకైంది. ఇదంతా బ్రాకెట్ లో పెట్టేసుకోండి. ఇంకా అంటే నాకు సందేహం దీంట్లో కాదు, కారకాల్లో సందేహం. అయితే ఇప్పుడు ఇది కంప్లీట్ చేద్దాం, క్లోజ్ చేసేద్దాం ఇది. ఓకే, ఇది నేను సేవ్ చేసేసి మీ అందరికి పంపిస్తా. కంప్లీట్ గా ఇది రాసేసుకోండి. నిన్న సగం రాసుకొని ఉంటారు కదా, దాని కంటిన్యూషన్ లో ఎక్కడి నుంచో మీరు ఎంతవరకు రాసుకున్నారో చూసుకొని కంప్లీట్ చేసుకోండి. గ్రూప్ లోనే కదమ్మా పెడతారు, అక్కడే పెట్టిన, అంటే ఇది గ్రూప్ లోనే పెడతా. యా, కవిత మీరేం మా గురువులో లేరు, మేమే గురువులో ఉన్నాం. అదే మరి, అదే కావాలి, అదే కావాలి, అంతే మరి, మీరే గురువులు, మీరే గురువులు. మా అజ్ఞానం మీకు వస్తుందేమో చూడండి. అది కాదులే కానీ, సరే చెప్పండి, ఇక్కడ చూడండి. చెప్పండి, మన ఎవరు, శోభనాద్రి గారు చెప్పండి. అపని పుస్తక యాక్చువల్ గా చెప్పండి. అపని పుస్తకం దే దేత అంటే ఏంటి? ఇది హిందీలో ఉంది. అప్ని పుస్తకం దే దేత, అప్ని పుస్తకం అంటే అప్ని పుస్తకం. ఇది ఇక్కడ రాస్తున్నా ఎందుకంటే అందరికీ అంటే చూసి మాట్లాడుతూ మనకు అర్థమవుతుంటది, లేకపోతే ఆ పదం ఏందో తెలియదు, ఏందేందో తెలియదు, అప్పుడు కొంచెం కష్టంగా ఉంటది. నీ పుస్తకం దే దేత, ఇచ్చి ఉండే వాడిని, దే దేత. ఇక్కడ మునిగారు కూడా హిందీ బాగా వచ్చు కాబట్టి ఆయన కూడా మన ఎవరు మునిగారే చెప్పాలి, ఎందుకంటే ఆయన హిందీ ఎక్స్పర్ట్ అనుకోవచ్చు. మునిగారు చెప్పాలి. అప్ని అంటే ఏంటిది, నా యొక్క,
పుస్తకం పుస్తకమును ఇచ్చి ఉండేవాడిని. అంతే అంతే. నా యొక్క శోభనాద్రి గారు మీ డౌట్ చెప్పండి. అదే నాకు నీ యొక్క పుస్తకమా నా యొక్క పుస్తకమా అనేది డౌట్ అంతే. ఇక్కడ నా నీ యొక్క, యొక్క నా యొక్క. అన్నప్పుడు నాకు అర్థమైంది. అప్పుడే, మీరు మొన్న అప్పుడే. కూడా క్లాస్ లో అడిగారు. నీ యొక్క అంటే అప్పుడే. ఆప్ ఆప్ అని రావాలి. అక్కడ హ్రస్వం ఉండకూడదు. దీర్ఘం వస్తే నీ యొక్క అవుతుంది. అది అదే అదే అది క్లారిఫై చేసుకోవడానికి అడిగాను నేను. అప్పని మీరు అంటే తన యొక్క మీరు ఆ రోజు అడుగుతున్నప్పుడు నాకు తెలిసింది మీరు ఇదే అడుగుతున్నారని. కానీ క్లాస్ లో ఆ, చెప్పకపోతే నేను కరెక్టే ఊరుకున్నాను. కరెక్టే అవును అవునమ్మా, తన యొక్కని అప్పుని అంటే తన యొక్క. కరెక్టే. తర్వాత హిందీలో పుస్తకం ఉండదు, పుస్తక్. అవును, అవును. పుస్తకం. ఓకే. ఇక్కడ ఏమి ఇచ్చారంటే అపని పుస్తకే పక్కన ఇంకోటి ఏదో పెట్టాడు, దేత అన్నాడు. పుస్తకే అంటే అన్నాడు. బహువచనం. పుస్తకే అంటే హిందీలో బహువచనమా? అవును. అవునండి. హిందీలో చెప్పారు అపని పుస్తకే దేత. ఇప్పుడు చూడండి. కే పైన బిందు ఉండాలి, పుస్తకే. అవును అవునవును అమ్మా ఆకలి వారు హిందీలో ఎక్స్పర్ట్ లా ఉన్నారు. అవును, పుస్తక్. అమ్మా ఇక్కడ కరెక్ట్ చేయండి. అది పుస్తకే. అప్నే పుస్తక్ దే దేతా అంటే ఏంటి? తన యొక్క. పుస్తకే అమ్మా, కే ఉంది. పుస్తకే పుస్తకేం ఉందా? కేం. పుస్తక్ నా పుస్తకాలు. అవును. నా కాదమ్మా, తన యొక్క. అదేమా నాన్న తన యొక్క ఒకటే కదా. అలాగే తన యొక్క అంటే ఒక- ఎవరు? తన ఒకటి యొక్క కాదు. పుస్తకాలు అంటే ఎవరు పుస్తకాలని? అదే అక్కడే నాకు సందేహం వస్తుంది. ఇచ్చేవాడు. తన యొక్క అంటే ఇచ్చేవాడి యొక్క. అంటే తన యొక్క అంటే కర్త అండి. కర్త అది. కర్త. అంతే. అవును. తన యొక్క సరే, అన్న, తన యొక్క అన్న, నా యొక్క అన్న అంటే కాదు కదా. ఇప్పుడు తన అంటే అది ఎదుటి వాళ్ళు అవుతారు ఇక్కడ. అమ్మమ్మ ఒక్క నిమిషం, actually ఇక్కడ గా డౌట్ అప్ని లేకుండా అంటే నా నేను యొక్కనే, మొత్తం తన వాక్యం కాదు. చెప్తాను. అమ్మా ఒక్క నిమిషం అమ్మా, మొత్తం వాక్యం చెప్తాను, రాయండి అమ్మా. అప్పుడు మనకి క్లియర్ గా తెలుగుతుంది. ఎది తూ అపని పైన రాయండి. ఒకవేళ ఎదితు అంటే ఒకవేళ నీవు ఉమ్, ఎది తూ ఉమ్, కహతాతో ఉమ్, చెప్పి పైన అది ఉన్నట్లయితే. అప్నీకి పైన రాయాలి కర్త. అపనీకి పైన రాయండి అమ్మా. హిందీలోనే రాయండి. ఒకవేళ నీవు చెప్పి ఉన్నట్లయితే, అడిగి ఉన్నట్లయితే. ఎది తూ కహతాతో. ఉమ్. అపనీకి పైన రాయండి అమ్మా. ఉండని. కిందన కాదు కవిత. ఇక్కడ పైన అప్నీకి పైన రాయండి. అప్పుడే కరెక్ట్. ఓకే, ఇట్లా కూడా చెప్పచ్చు. వద్దులేండి అమ్మా, పైన రాయండి. ఎందుకంటే మనకి వాక్యం వాళ్ళు ఇచ్చింది రాసుకుని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఎది తూ అంత అయినాక మాట్లాడదామండి. మునిగారు రాసేస్తా. ఎది తూ కహతాతో ఖాతా అంటారు మరి. లేదు కహత. మాకు హిందీ సరిగ్గా రాదమ్మా. పర్వాలేదు కహతో. కవిత గారికి కొంచెం హైదరాబాద్ హిందీ. మీరు కవిత గారు చెప్పిన హైదరాబాద్ హిందీ చెప్పాలి. కేతాతో. కేతాతో తుజే అప్పటి పుస్తకే దేదేతా. లేదు తుజే మై. ఇంకేంది అంత క్లియర్ చెప్తున్నాను మంచిగా. నీకు తుజే నా మై అపని రాశారు. అప్నీ ఉందిలండి. అది అంతేనమ్మా, మొత్తం అదే, ఇంకా ఏం లేదు. సో ఇప్పుడు ఏంటి? యది అంటే ఒకవేళ, తూ అంటే నువ్వు, కహతా చెప్పితే, చెప్పి ఉన్నట్లయితే. కహతాతో చెప్పి ఉన్నట్లయితే, చెప్పి ఉంటే. ఓకే. తుఝే నీకు, నీకు నేను, అప్నీ పుస్తకే దే దేతా. అప్నీ అంటే నా యొక్క, నా యొక్క నా యొక్క పుస్తకాలు ఇచ్చేవాడిని, ఇచ్చి ఉండేవాడిని. ఇప్పుడు నా సందేహం తీరిపోయింది. నేను ఇక్కడ మై అంటే నేను నీ యొక్క పుస్తకాలు ఇచ్చేవాడిని అని చెప్పాడు అనుకున్నాను. కానీ మీరు అందరూ అది అపని అంటే నా యొక్క పుస్తకాలు అన్నారు. ఇప్పుడు అర్థమైపోయింది. శోభనాద్రి గారు, ఒక విషయం నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఇప్పుడు మై అప్ని పుస్తక్ దియా అంటే నేను నా పుస్తకాలు ఇచ్చాను.
వహ అప్నే పుస్తక్ దియా అంటే అతను తన యొక్క పుస్తకాలు ఇచ్చాడు. అది తుమ్ ఉమ్, అప్నే పుస్తక్ ది అంటే నువ్వు నీ పుస్తకాన్ని అది ఇచ్చావు. అక్కడ ఎవరున్నారో ఉమ్, చూసుకొని దానిలాగా చేంజ్ అవుతుంటది. అప్ని అనేది ఇక్కడ మై ఉమ్, అప్ని, మై అప్ని అంటే నా యొక్క పుస్తకాలను. ఓకే, తూ తూ అప్ని ఉమ్. అంటే నువ్వు నీ పుస్తకాలను, అట్లా. అంతే. ఉమ్, అది. ఉమ్. అంటే ఇప్పుడు అర్థం. శోభనాద్రి గారి సంశయం అంతా ఎక్కడ బయలుదేరిందంటే ఆప్ని ఆప్కా అనే దగ్గర నుంచి ఆయన అదే అదే తీసుకుంటారు. అర్థమైంది. అవునా? అదే అదే అది వస్తుంది నా మైండ్ లో. ఇప్పుడు మారిపోయిందిలేండి, ఇప్పుడు అదే. చేంజ్ అయింది. ఉమ్. ఓకే, గురుగారు కూడా అదే చెప్పారు, నాకు అక్కడ తీరలేదు, ఇప్పుడు తీరింది. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు అమ్మ చెప్పినట్టుగా ఆప్ ఆప్ ఆ, అప్ని, ఆప్ అన్నారు అనుకోండి అక్కడ. అందుకే అమ్మ అదే ఆ, అంటున్నారు. ఏమంటున్నారు? త్వం త్వం అప్ని అంటే ఇప్పుడు నువ్వు నీ పుస్తకాలు, నువ్వు నీ పుస్తకాలు అనమాట. అక్కడ త్వం అప్ని అంటే ఉమ్, నువ్వు నీ పుస్తకాలను. ఉమ్, ఓకే. ఉమ్, ఓ ఓ ఉమ్, అంటే వాళ్ళు వాళ్ళ పుస్తకాలను. ఓ అప్ని పుస్తక్. అంటే అతడమ్మ, ఓ అంటే అతడు, సహా. అదే సహా కాదు, ఓ ఓ పైన డాట్. వే వే అంటాం, సారీ, వే. ఏంటి వాళ్ళందరూ. వే అంటున్నాను చూడండి, అది వే అన్నమాట. వే అప్ని ఇప్పుడు పుస్తక్. హిందీలో డాట్ పెడితే బహువచనంలోకి వెళ్తుందా? అవునండి. అవునవును. ఆ, ఇప్పుడు పుస్తకే పక్కన డాట్ పెట్టారుగా, అప్పుడు పుస్తకాలు అయిపోయింది అది. ఉమ్. అంతే. అర్థం. మరి హిందీ వద్దులండి సార్, మన సంస్కృతం నేర్చుకోవడం, మళ్ళీ హిందీలోకి వెళ్ళొద్దు. మళ్ళీ